ఇక్కడికి అరుదించిన పెద్దలకు, అక్కలకు, చెల్లెళ్ళకు అందరికి కూడా నమస్కారం. నేను చిన్నతనం నుంచి కూడా మాకు ఈ సోమవారం ముఖ్యంగా మనకు మేము చిన్నపిల్లగా ఉన్నప్పుడు మన ఇంటి దగ్గరికి వచ్చేవాడు. అంటే మన ఇంటి కాదు, మన పక్కింటికి పెద్ద అరుగు అది ఉండింది. మూరం రెడ్డి, వెంకటనరసారెడ్డి అని వాళ్ళకు పిల్లకాయలు లేరు. వాళ్ళ ఇంటి దగ్గరికి అప్పుడప్పుడు వచ్చేవాడు. అంటే ఎక్కడికన్నా పోయేటప్పుడు కానీ వెళ్ళేటప్పుడు కానీ వచ్చి అరుగు మీద కూర్చుంటాడు. మేము చిన్న పిల్లకాయలుగా ఉన్నాం అప్పుడు. మేమందరం పోయి ఆయన చుట్టుకొని ఉండేది. వెంకటస్వామి అంటే ఆయన చుట్టుగానే ఉండేది. తర్వాత మా తల్లి అన్నం పెడితే అన్నం కూడా ఆయన సరిగ్గా తినేది లేదు. అట్లా వేసేది, ఆ కాకులు కానీ అట్లా వేసేది, ఏదో కొంచెం తినేసేది, వెళ్ళిపోయేవాడు అన్నమాట. అప్పటి నుంచి కూడా మాకు వెంకటస్వామి అంటే మాకేం పెద్ద పరిచయం లేదు. కానీ అంటే మేము చూసినాం బాగా మా ఎదుటే. మాకు ఆయన ఆకృతి, ఆయన యొక్క ఫోటో ఇప్పటికీ మా మనసులో ఉందన్నమాట. ఆయన ఒక మాట చెప్పేది ఏంటంటే, ఆకలేని వాళ్ళకు అన్నం పెట్టండియా, ఆపన్నులను ఆదుకోండియా అనే మాటలు ఆయన నోట అప్పుడప్పుడు వచ్చేవి. మీరు ఏం చెప్పారంటే, మీకు స్వామి 10 సంవత్సరాల వయసు నుంచి గుర్తుంది. ఆ తర్వాత తిప్పపై ఉండేప్పుడు సాల్లో ఉండడం అది గుర్తు చేసుకుని చెప్పారు. అప్పుడు ఆయన రాళ్ళు పెట్టుకోమంటాం, రాళ్ళు పెట్టుకోవడం. తర్వాత ఎవరన్నా మనం ఏదన్నా పోయా, నా బరి పోయింది, నాకు ఏదో అల్లా పని ఈ పని ఏమన్నా పోతే రాళ్ళు వరుసగా పెట్టించి ఒక రాయి తీసుకోయా అని చెప్పేవాడు. ఆ రాయి తీసుకుంటే రాయి తీసుకొని ఆయన చెప్పేవాడు. చెప్తే వాళ్ళ అదృష్టం అది కొన్ని జరిగేది అట్లా జరుగుతూ వస్తూ ఉన్నాయి. ఏమన్నా బాగలేని వాళ్ళు కానీ పోతే జ్వరమనో లేకుండా ఏదైనా అంటే పై కండవ అంటే పొరుగుగా ఉంటుంది, దాదాపు 7 అడుగులు అంత ఉంటుంది పొరుగుది. అది తీసుకొని ఇట్లా ఇసిరేవాడు. ఇట్లా ఇసిరితే ఆ గాలి శబ్దము కనీసం ఒక 50 కిలోమీటర్ల వేగంతో వచ్చినట్టుగా ఆ గాలి వచ్చేదన్నమాట. మనిషిని నిలబెట్టి ఇట్లా తిప్పుతాడు చాలాసేపు. ఒక 5 నిమిషాలు తిప్పి ఇంకా పోయి అని చెప్పేవాడు అనమాట. అట్లా కూడా బాగా చేసేవాడు. మీ విషయంలో మీ నాన్న వెళ్ళి మీ పెళ్లి విషయంలో రాళ్ళు పెట్టుకున్నాడు, దాని గురించి చెప్పండి. పెడితే అది కూడా మాకు సక్సెస్ అయింది. అది కూడా ఆయన చెప్పిందే సక్సెస్ అయింది. నేను సిగ్గుపడుతున్నారు. వీళ్ళ నాన్నగారు కూడా వెళ్ళి రాళ్ళు పెట్టారు. పెడితే ఆయన ఏది సూచించారో అదే నిర్ణయమై అమ్మ సుబ్బరత్నమ్మ గారు ఈయన గారి భార్యగా వచ్చారు. అంటే ఈయన గారు ఇక్కడ కూర్చున్నారంటే ఈయన వివాహం నిర్ణయించిన వెంకటస్వామి అక్కడ కూర్చున్నారు. ఇప్పుడు ఆ వెంకటస్వామికి మాకేంటంటే తాత మనోడు సంబంధం. మాకు మేమేంటంటే ఉదయాన్నే అంగడికి పోతాను. మాకు జెరాక్స్ షాప్ ఉంది. నాకు రిటైర్ అయిన తర్వాత ఇంక ఖాళీగా తిరగడం ఎందుకని చెప్పి షాప్ పెట్టుకున్నాం, సొంత షాపు. టేబుల్లో వెంకటస్వామి ఇప్పుడు పుస్తకం ఉంటుంది, బొమ్మ ఉంటుంది. పోతానే ముందు అది డ్రెస్ తీసి ఆయన నమస్కారం చేసుకొని అప్పుడు ₹1 ఆయన పాదాల దగ్గర పెట్టి, అయ్యో స్వామి నీ ఇష్టం, ఈరోజు నాకు 500 కావాలి, నాకు ఈరోజు ఏం చేస్తావు ఏమో, నీ ఇష్టం, నా తెలీదు అని ఆయన అంత చనువుగా మాట్లాడేస్తాం మేము. స్వామి ఎట్లా చేస్తావు ఈరోజు, మాకు డబ్బు కావండి. ఎవడో ఒకడు అప్పిచ్చేవాడు, మా ఖాతాదారులో ఎవడో ఒకడు వచ్చి ₹10 ఇచ్చిపోయేవాడు. అట్లా మాకు ఆయన దగ్గర చాలా చనువు. మాకు నిన్నే ఒక 2000 ఇచ్చిపోయాడు. నిన్నే ఏమయ్యా ఇబ్బందిగా ఉందా, నీళ్ళు పంపించాలనుకుంటా ఉన్నాం. ఒక పోలీస్ స్టేషన్ వాళ్ళు ఒక 2500 ఇవ్వాల్సి ఉంటే పాపం వచ్చి ఇచ్చిపోయారు పాపం. అట్లా మాకేంటంటే ఆయనతో మాకు చాలా దగ్గర ఇది ఉందన్నమాట. ఆయన లేకుండా ఉన్నాడు, కానీ ఉన్నట్టుగానే మేము భావిస్తూ ఉంటాం. తర్వాత ముఖ్యంగా ఇప్పుడు మీ 3 సంవత్సరాల్లో పెళ్ళవదని చెప్తే మీకు అయింది అంతేగా, అదే అయిపోయింది. తర్వాత నాగలేటూరు బుచ్చిరెడ్డిపాలెం అవుతుందని ఒకప్పటికి తెడ్లు మూలపడిపోతాయని స్వామి చెప్పడం మీకు తెలుసు, చెప్పండి. నేను టీచర్గా ఆ ఊరికి పోయాను. పోతానే ముందు నాకు తెలుసు కదా ఆయన ఊరని. నేను నేరుగా స్కూల్లో పోలా. నేరుగా ఆయన పుట్టినిల్లు, అయ్యా వెంకటస్వామి గారి ఇల్లు ఎక్కడ అడిగితే అది పలానా దిక్కు ఉన్నాయని చెప్పినారు. చెప్తే నేరుగా ఇంటికి పోయినా. ఆ ఇంటికి పోతే వాళ్ళ మనవరాలు ఎవరో ఒక ఆమె జానకమ్మని ఉందన్నమాట. ఆ ఇంట్లో ఉండింది. నేను పోయి అడుగు మీద కూర్చున్నా. ఆమె ఏమయ్యా ఏ ఊరయ్యా అని అడిగింది. అడిగితేమ్మా ఇట్లా నేను టీచర్గా వచ్చినాను, ముందుగా వచ్చి స్వామి ఇంట్లో అడుగుపెట్టి పోవాలని వచ్చినానమ్మా అన్న. టీ ఇస్తాను తాగమని చెప్పింది. వద్దమ్మా మంచి ఇళ్ళమ్మ సార్.
ఆమె మంచినీళ్ళు ఇచ్చింది. తాగిన తర్వాత దండం పెట్టుకొని స్కూల్లోకి పోయినా. ఆ స్కూల్లో పోయిన తర్వాత అంతకుముందు ఆ స్కూల్లో వాళ్ళకు ఊళ్ళో వాళ్ళకు సరిగా లింక్ ఉండేది కాదు. ఏదో వస్తూ ఉండేది. కానీ నేను పోయి చేరిన తర్వాత 18 సంవత్సరాలు ఏకదాటిగా నా సర్వీస్ అంతా ఆడ అయిపోయింది. 2 భాగాల సర్వీసు ఆ ఊళ్ళోనే అయిపోయింది. అందులో నేను చాలంత సేవ చేశాను. ఆడ వాళ్ళు ఏం చేశారంటే ఆశ్రమం కట్టినారు. ఆడ ఆ ఆశ్రమం కట్టేటప్పుడు కూడా నా చేతులతో మట్టి కలిపి స్వామికి ఊళ్ళో ఆశ్రమం సార్, ఊళ్ళో ఒకటి ఉంది, రోడ్లో ఒకటి ఉంది. ఆ ఊళ్ళో ఆశ్రమం అంటే వాళ్ళ అన్న కొడుకే రమణయ్య అని ఆయనే ముందు స్థాపించాడు. అప్పుడు మేమే మట్టి కలిపి అరుగు పెట్టడం చేయడం, అంత సపారం చేయడం. నేను కూడా ఉన్నాళ్ళే టీచర్గా ఉన్నాను కాబట్టి నా చేతుల ముందుగానే ఆ ఆశ్రమాన్ని కూడా అలా కట్టినారు. ఇప్పుడు చాలా బాగా జరుగుతూ ఉంది. ఆ రోడ్లోనే ఒకటి కట్టినారు. ఈయన మన గురవయ్య స్వామి నాయన గారు, ఆయన ఇక్కడ రోడ్లు పెట్టినాడు. అది కూడా బాగా జరుగుతూ ఉంది. ఆకలేని వాడికి అన్నం పెట్టు, కష్టంలో ఉండేవాడికి ఏదైనా సాయం అన్నమాట. అదేంటంటే ఈ దేశంలో వెంకయ్య స్వామి గుడి, సాయిబాబా వెంకయ్య స్వామి ప్రఖ్యాతం కాకముందు గుళ్ళలో అన్నాలు దొరికేవి కాదు. భోజనం అంటే ఇంత ప్రసాదం పెట్టేవాళ్ళు గుళ్ళలో. అటువంటిది బాబా ప్రశస్తమయ్యాక, ఆ తర్వాత వెంకయ్య స్వామి ప్రశస్తమయ్యాక, ముఖ్యంగా స్వామి పటం పెట్టి సాలేసిన అక్కడ 10 మందికి అన్నం దొరకద్ది. ఈ గొలగమూల్లో భిక్షం తెచ్చి అందరికీ పెట్టి, ఆ భిక్షం తెచ్చిన ఆహారం అందరు అయ్యాక వసతులు అయ్యాయా అని అడిగి చివరిలో స్వామి దాహం తాగాడు, గంజైనా తాగాడు. నువ్వు పోయినావు ఎప్పుడన్నా? భిక్ష పోయినాయని ఇదిగో ఇక్కడ ఉండడు, తెలుసు కదా అది. అందుకని ఆయన చెప్పిన మాట, ఆకలి ఉన్నవాడికి అన్నం పెట్టు. నువ్వు తినేప్పుడు ఇంకోటి ఆకలి ఆలోచించండి. ఈ దేశంలో గన నీవు కొంచెం అన్నం ఉండేవాడు, ఆకలి గురించి నీ అన్నం వేళ ఇంకొకరి గురించి ఆలోచిస్తే భూమి మీద ఆకలి ఉండదు, ఆకలి చావులు ఉండవు. ఆకలి కోసం మనిషి తప్పు చేయాల్సిన అవసరం ఉండదు. అది మొట్టమొదటి అందుకని వేదాంతాలు చెప్పి పక్కకు తప్పుకోవటం కాకుండా జీవన సారాంశం చెప్పి ఆదుకోవటం వెంకటస్వామి విధానం. మీరు చెప్పండి. బాగుంది, చాలా బాగుంది మీరు చెప్పేది. తర్వాత మీ అమ్మగారి గురించి, ఆ తోలు వీడిపోయి ఖాళీ అన్న సంఘటన చెప్పండి. స్వామి గారికి ఒకసారి ఆరోగ్యం బాగాలేక ఒళ్ళు కాలింది. వచ్చిన హాస్పిటల్లో వచ్చాడు, తీసుకొచ్చి ఇడిపించినారు. ఇడిపిస్తే అక్కడ ఒక సపారం వేసి ఆ సపారంలో ఆయన్ని పండుపెట్టినారు. అంటే తాటాకుల మీద, తాటాకులు కుర్చీలు గిచ్చులు ఏం లేదు, తాటాకులు పండుకునేవాడు. దాదాపు నెల దాకా ఆడనే ఉండిండు. తర్వాత బాగా అయిపోయింది. తర్వాత ఇంకా అందరూ శిష్యులు అందరూ వచ్చినారు, చలమానాయుడు గారు అందరూ వచ్చినారు. అయ్యా ఇంక పోతాము, ఇంకా బాగా అయిపోయిందిలే, ఇంకా ముందు ఇంటికాడ పూసుకుంటాము అని చెప్పి ప్రయాణం అవుతూ ఉన్నారు. మా అమ్మ హాస్పిటల్లో నర్సు ఆమె చేసింది. అక్కడ ఆమె కట్టు కట్టడము చేయడము అన్నీ కూడా 4 రోజులు కూడా ఆమె చేస్తూ వచ్చింది. ప్రయాణం అవుతూ ఉంటారు, అన్ని మూట గిన్నె సర్దుకుంటా ఉంటే, స్వామి నేను 2 నెలలు మీరు చేసినాను, సేవ చేసినాను, నాకేదన్నా చెప్పు స్వామి, నాకేదన్నా ఇయ్యండి స్వామి, ఏదన్నా అయితే. అమ్మో నరసమ్మో నా దగ్గర ఏముందమ్మో ఈయన అనుకో, సరే అడిగినాం కాబట్టి రామ్మని చెప్పి అది గుడ్డ అది కొంచెం చించి బర్రం చించి అంత గుడ్డ ఇచ్చాడు. తర్వాత అమ్మ ఇదిగో ఈ గోరు తీసుకోము, గోరు ఖాళీ గోరు కూడా ఆమెనే తీసుకోమని చెప్పి కోసి, అమ్మ ఇది ముడేసి నువ్వు ఎత్తుకొని పోయి ఆ దేవుడి దగ్గర పెట్టుకోమ్మా, ఇయే లక్షలు అవుతాయి, ఇయే కోట్లు అవుతాయి పోమ్మా అని చెప్పాడు. ఆమె అట్టే చేసింది, పసుపు పూసి అట్నే పెట్టింది. తర్వాత ఆమె స్వామి గారు చెప్పినట్టుగానే ఆమె లక్షాధికారి అయింది. ఎట్లయిందంటే ఆడ ఒక స్థలాలు కొనింది, అది మంచి రేటు వచ్చినాయి. అప్పుడంతా సెంటు 100కు 50 గట్ట కొనేసింది ఆమె. అవి ఇప్పుడు 2 లక్షలు 3 లక్షలు అట్లా వచ్చేసింది, 5 లక్షలు అయిపోయినాయి. తర్వాత ఆమె దగ్గర డబ్బు కూడా బాగానే కూడింది, బాగానే మమ్మల్ని అందరినీ బాగా చదివించింది, పిల్లకాయలు 3 చదివించింది, 3 ఉద్యోగాలు తెప్పించింది. మా కుటుంబానికి బాగానే జరిగింది. ఒక సాధువుకి వృత్తి ధర్మంగా సేవ చేసినా ఇంత గొప్ప ధర్మం ఉంటుంది. నిజంగా ఒక సాధువు అయినా ఆమె వృత్తి ధర్మమే చేసినా ఎంత అద్భుతంగా, ఎంత సహజంగా ఉంది. అమ్మా నరసమ్మ ఏముందమ్మా అని ఒక గుడ్డ ఇచ్చాడు అంటే ప్రపంచంలో ఉండే సంపద అంతా అది ఇవ్వగలదు, భక్తి శ్రద్ధలు ఉంటే. ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి.
మహాత్ములకు సంబంధించిన వస్తువులకు ప్రత్యేక తపోశక్తి ఉంటుంది అనేది నిజం. అందుకనే మన దేశంలో మహాత్ములకు సంబంధించిన చిన్న వస్తువు పాదధూళి కూడా పవిత్రమైందిగా భావిస్తారు. వాళ్ళు ఇచ్చిన చిన్న వస్తువు కూడా చాలా తపోమయంగా ఉంటుంది. అందుకని వెంకటస్వామి ఏం చేశాడు, వేలి ముద్రలు వేసి ఆ వేలి ముద్రలు గుర్తుగా ఇచ్చి ఇవి రాబోయే రోజుల్లో లక్షలవుతాయి, మిమ్మల్ని కాపాడతాయి అని ఇచ్చారు. అట్లా ఎంతోమందిని కాపాడిన ఉదాహరణలు మన సత్సంగంలో మనం చూసాం. ఆ విధంగా స్వామి వీళ్లకు ఒంటి మీద వస్త్రం చించి ఇవ్వటం, అందులో గోర్లు ఇవ్వడం, అవి ఉంటే అవ్యాజమైనటువంటి మంచి జరుగుతుందనడం, ఇది స్వామి కృపకు వీళ్లకు ఆయన స్వభావానికి ఆశీర్వాద విధానానికి చిహ్నమతి. తర్వాత ఇంకా మీకు ఏదైనా గుర్తుంటే చెప్తూ ముఖ్యంగా అమ్మ గురించి చెప్పండి. ఈమెకు వీళ్ళ శ్రీమతి గారికి సుబ్బరత్నమ్మ గారికి పెళ్ళయ్యేప్పుడు 13 సంవత్సరాల వయసు. 1965లో స్వామి కలువైలో వీళ్ళ ఇంటి ఎదురుగా మూరం రెడ్డి నరసారెడ్డి ఆయన వాళ్ళ ఇంటికి వచ్చినారు. ఆయన వచ్చినప్పుడు వీళ్ళ ఆవిడ వాళ్ళ ఆడబడుచు మనోజమ్మ వెళ్ళారు. ఆమె ఈ సుబ్బరత్నమ్మ గారికి సంతానం గురించి అడిగితే 2 మగ 1 ఆడపిల్ల, 2 పిల్లలు పుట్టిన తర్వాత జబ్బు 13 సంవత్సరాలు ఉంటుంది, తర్వాత పోతుంది. వాళ్ళ ఆయుష్ ఒకరికి 75, మరొకటికి 79 సంవత్సరాలు అని రాశారు. సరిగ్గా గుర్తులేదని చెప్పారు అని వ్రాయించి ఇచ్చారు. అంటే అప్పుడు ఏమైందంటే ఒక బిడ్డలు 2 పుడతారు, ఇవన్నీ నిజమైనవి. అది ఆ తర్వాత ఇంకోటి వీళ్ళ ఇంటి ఎదురుగా ఆదమ్మ అని ఒకసారి, ఇది ముఖ్యమైన సంఘటన, దీన్ని బాగా వివరించుకోదగిన సంఘటన కూడా, స్వామి దగ్గరికి వెళ్ళింది. అప్పట్లో వీళ్ళ నాన్నగారు మంచంలో ఉన్నారు. పడుకున్న స్వామి మధ్యాహ్నం 12 గంటల సమయంలో ఉన్నట్టుండి లేచి చలమైన ఆయన అడిగి తంబూర తీసుకుని వెంటనే, ఆదమ్మ మీ ఇంటి ఎదురుగా ఒక ఆమె వాళ్ళ మామగారికి సేవ చేస్తూ ఉంది. ఆమె ఒక వర్తకుల ఇంటికి పోతుంది. ఆ ఇంటి ఆమె రామకోటి రాస్తుంది. ఆవిడ పూర్తి చేయలేదు. ఈమె కూడా వ్రాయాలనుంది, కానీ ఈమె పూర్తి చేస్తుంది అని చెప్పారు. ఎంత విచిత్రమో మీకు అర్థమవుతుందా? వెంకటస్వామి సచ్చరిత్రలో మనం ఇది చాలా వివరంగా రాసాం. ఒక ఆమె నామం రాస్తుంది, భగవన్నామం రాస్తుంది, రామకోటి రాస్తుంటే అది పూర్తి అవ్వదు అని చెప్పారు స్వామి. పూర్తి కాకుండానే ఆమె కాలం అయిపోయింది. ఆమె స్నేహితురాలైన ఈమె ఇంకా పూర్తి చేయాలని అనుకుంటోంది. నేను ఒకరోజు మీ ఇంటికి వచ్చి మేమందరమును అమ్మను సాదరంగా అమ్మ రామకోటి రాయమ్మ అని చెప్పుకోవాలనుకుంటున్నాం. మీరు కూడా ప్రోత్సహించండి. ఎందుకంటే స్వామి చెప్పిన అద్భుతమైన కార్యక్రమం ఇది. ఆ విషయం వీళ్ళ విషయంలో జరగడం సంతోషం. ఎందుకంటే కులాల గురించి చూడండి. వీళ్ళ ఆవిడ స్నేహం చేసిన వాళ్ళు శెట్టిగారులు, వీళ్ళొక కులం. తమాషా ఏంటంటే ఆమె 75 లక్షలు రాసి వెళ్ళిపోయింది, 25 లక్షలు వీరు రాయిపోతారు. స్వామి మాట శిలాక్షర శాసనం. మీరందరూ కూడా అది జరగాలని, వాళ్ళకి ఆ సత్పుణ్య ఫలం లభించాలని మనం భగవంతుని ప్రార్థిస్తాం. తప్పకుండా అది జరగాలి. తర్వాత వీళ్ళ ఆడబడుచు మనోజమ్మ అనే ఆమెకంటే వీళ్ళ చెల్లెలకి ఉద్యోగము, పడమటి దిక్కుల సంబంధం కుదిరి వివాహం అవుతుందని, 2 మగ 1 ఆడ సంతానమని, 1 అమ్మాయి చనిపోతుందని స్వామి చెప్పారు. అంతా స్వామి చెప్పినట్టే జరిగింది. 75 సంవత్సరాలు పసుపు కుంకుమలు ఉన్నాయని కూడా చీటి రాయించారు. ఈ విధంగా మనం వెంకటస్వామి విషయంలో 3 విషయాలు కోరుకుంటాం. వాళ్ళకు ఉన్న ప్రత్యక్ష అనుభవం తెలిసినది. తర్వాత 3వది ఏంటంటే ఆయన, మీరు ఇందాక చెప్పారు కదా సూక్తి అని, అంటే ఆయన చెప్పిన మాట ఆచరిస్తే వచ్చే ప్రయోజనం. ఇట్లాగా ఇప్పుడు మీరు చెప్పినవి చాలా బాగున్నాయి. ఆ ఊర్లో మీరు అన్ని సంవత్సరాలు ఉండడం, శ్రమ చేయడం, ఈరోజు మీరు ప్రశాంతంగా ఉండడం, మీ తల్లిగారు ఆయన ఆశీర్వాదం పుచ్చుకోవటం, ఆయనకు సేవ చేయగలగటం, ఇవన్నీ ధన్యమైన విషయాలు. మిమ్మల్ని ఎవరన్నా వెంకటేశ్వరం గురించి ఏమన్నా చెప్పయ్యా అంటే ఏం చెప్తారు? ఏం చెప్తామంటే ఇంక ఇవే కదా అనుభవాలు మనకేంటంటే ఇంక ఆయన గురించి. నాకు మీరు ఒక సహాయం చేస్తారా? సార్ చెప్పండి సార్. నేను ఒక బహుమానం అడుగుతా. సార్ బహుమానం, గిఫ్ట్, ప్రజెంటేషన్ ఇస్తానంటే, మీరు చదువుకున్నారు కదా, ఇక మీరు నిండు 100 ఏళ్ళు బతికేంత వరకు ప్రతినిత్యం కనీసం కొన్ని నిమిషాలైనా ఆయన్ని తలుచుకోండి. ప్రతిరోజు మా టేబుల్లోనే ఉన్నాడు సార్ ఆయన. టేబుల్లో కాదు, గుండెల్లో పెట్టుకోండి. ప్రతిరోజు మా అప్పుడు ఆ చల్లని వేళల్లో మన సత్సంగాన్ని, మనం చేసే సత్కార్యాలను, ఈ భూమి మీద ఎవరు ఎక్కడేమో చేసే మంచి పనులన్నీ స్వామి ఆశీర్వాదంతో పవిత్రమవ్వాలని ప్రార్థించాలి.